జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత పడిపోవడం, దెబ్బలు తాగడం అనుకోని పరిస్థితులు జరిగినప్పుడు కొంతమందికి ఈ బోన్ సిమెంట్తో పాటు ఈ ఇంప్లాంట్ను ఫిక్స్ చేస్తామో అక్కడ కొంత డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది పట్టడం వల్ల. కానీ లేకపోతే బోన్ ఆస్టోపోరోసిస్ ఉండటం వలన, బోన్ వీక్ అవటం వలన కూడా వేసిన ఇంప్లాంట్ సిమెంట్ కూడా లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దెబ్బలు తగిలినప్పుడు ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు, ఇంప్లాంట్ బ్రేక్ అవ్వచ్చు, సబ్లక్సేషన్ కావచ్చు జాయింట్ మొత్తం, లేకపోతే డిస్లొకేషన్ కావచ్చు, అంటే జాయింట్ పూర్తిగా జారిపోవడం. ఇలాంటి సమస్యలతో పాటు ఈ జాయింట్ లోపల బ్లడ్ క్లాట్ జమ్ అయిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ కూడా కావచ్చు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పెసిఫిక్గా వాటిని డీల్ చేసి కావలసినంత యాంటీబయాటిక్ కానీ స్ప్లింట్స్ కానీ ఇచ్చి ట్రీట్ చేయాలి. ఏదైతే జాయింట్ ఇంప్లాంట్ డిస్టర్బ్ అయిందో వీలైతే రివిజన్, నీ రీప్లేస్మెంట్ చేసి సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కూడా పోస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్లో జాగ్రత్తగా బ్రేసెస్ పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి దెబ్బలు తగిలినా ఇమీడియట్లీ ఆర్థోపెడిక్ సర్జన్ చూయించుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.